మోదీ పాలనలో దేశం అన్ని రంగాల్లో ముందుకెళ్తుందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. యావత్ ప్రపంచాన్ని భారత్ ఆకర్షిస్తుందన్నారు. 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించిందని, పన్నుల్లో సమగ్ర మార్పులు తీసుకొచ్చామని చెప్పారు. రాష్ట్రాలకు కేంద్రం అన్ని రకాలుగా సహాయం చేస్తుందన్న కిషన్ రెడ్డి, రాష్ట్రాలు బలపడేలా కేంద్రం నిర్ణయాలు తీసుకుందని తెలిపారు. పాకిస్తాన్ ఉగ్రదాడులను తిప్పికొట్టామన్నారు. కరోనా కష్టకాలంలోనూ రైతులను కేంద్రం ఆదుకుందన్నారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్నామన్న కేంద్ర మంత్రి, వందే భారత్ రైళ్లు తీసుకొచ్చామని, ఎయిర్పోర్ట్ల సంఖ్య పెంచామన్నారు. వచ్చినటువంటి ఈ 11 సంవత్సరాలలో అన్ని రంగాలలో కూడా, అది గ్రామీణ ప్రాంతం కానీ, లేకపోతే మౌలిక వసతులు కానీ, బడుగు బలైన వర్గాల ప్రజలు కానీ, అన్ని రంగాలలో కూడా దేశం ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అన్ని వర్గాలకు న్యాయం చేయాలి. యావత్ ప్రపంచ దృష్టిని ఈరోజు భారతదేశం ఆకర్షిస్తున్న విషయం. ప్రపంచమంతా కూడా అనేక విషయాలలో భారతదేశం గురించి చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి ఈరోజు మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఈరోజు భారతదేశం అవతరించింది. దేశ ప్రజల సహకారంతో, దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రజల యొక్క సహకారంతో ఈరోజు భారతదేశము ఎవరు ఊహించని విధంగా 4వ అతిపెద్ద ఆర్థిక శక్తి గల దేశంగా, ఆర్థిక వ్యవస్థగా ఈరోజు భారతదేశం అవతరించింది. మారుతున్నటువంటి సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర పథకాలు రాష్ట్రాలకు పూర్తి స్థాయిలో ఉపయోగపడే విధంగా, ఏ అవసరాలు ఉన్నాయో సమగ్రంగా గుర్తించే విధంగా నీతి ఆయోగ్ ను ప్రవేశపెట్టినటువంటి విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. రాష్ట్రాల పరిస్థితి నరేంద్ర మోడీ గారికి తెలుసు కాబట్టి, రాష్ట్రాలు కూడా ఆర్థికంగా బలంగా ఉండాలి అని ఆకాంక్షించేటువంటి వ్యక్తిగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత 32% ఉన్నటువంటి రెవల్యూషన్ ఫండ్స్ ను ఈరోజు మరి 42% గా పెంచిన విషయాన్ని, రాష్ట్రాలకు నిధులు సమకూరుస్తున్న విషయాన్ని నేను ఈ సందర్భంగా మనవిస్తున్నాను. పాకిస్తాన్ ఐఎస్ఐ కార్యక్రమాలు కూకటి వేళ్లతో పెకిలించి పూర్తి స్థాయిలో ఐఎస్ఐ కార్యక్రమాలకు చరమగీతం పాడినటువంటి ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అని మనవి చేస్తా ఉన్నాను. మోడీ గారి నేతృత్వంలో దేశ భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తా ఉన్నాము. దేశ గౌరవాన్ని పెంచేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాము. ఉగ్రవాదుల మీద బ్రహ్మోస్ అనేటువంటి క్షిపణులు కూడా ప్రయోగించి భారతదేశ గౌరవాన్ని ఏ రకంగా